స్వాతంత్ర సమరంలో మన్యం ప్రాంతం నుంచి ప్రథమ భూమిక వహించిన అల్లూరిని స్మరించుకొని వారికి ఘన నివాళులు అర్పించారు. అల్లూరి బ్రిటిష్ పాలకులపై పోరాటాలు చేసి స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించారు. బ్రిటిష్ పాలకుల నేతల గుండెల్లో మన్యం వీరుడి పేరు చెబితే గడగడలాన్న సమయం కనపడడం గమనార్హం. మహోన్నత వ్యక్తిత్వంలో గిరిజన ప్రజల కోసం సాయుధ పోరాటం చేసిన యోధుడు. తక్కువ వనరులతో బ్రిటిష్ పాలకులపై పోరాటం ఎలా చేయాలో యువత గమనించాలని పిలుపునిచ్చారు. ఆదివాసుల ఆణిముత్యం అల్లూరి సీతారామరాజు వారి హక్కుల కాపాడటం కోసం వీర పోరాటం చేశారు. గత ప్రభుత్వం ఆదివాసుల హక్కులను కాలరాసిన విషయం గుర్తు చేశారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఆదివాసుల హక్కులను కాపాడటానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇవాళ అల్లూరి సీతారామరాజు గారు జయంతి వేడుకలు యానివర్సరీ సంబంధించి మనమందరం కూడా ఇక్కడ గుంటూరు పట్టణంలో ఉన్న ఆయన విగ్రహానికి గౌరవ ఎమ్మెల్యేస్ కూడా పాల్గొని మనమందరం కూడా ఇవాళ ఆయనని స్మరించుకున్నాము. అల్లూరి సీతారామరాజు గారు ఆయన రాజమండ్రి దగ్గర పుట్టి పెరిగినప్పటికీ మనకి ట్రైబల్స్ కోసము రాష్ట్రంలో చాలా పోరాటం చేస్తున్నారు. మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్లో భాగంగా ఆయన బ్రిటిష్కి అగేన్స్ట్ అక్కడ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మెడ్రాస్ ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చి అక్కడ ట్రైబల్స్కి అక్కడ ఉన్న ట్రెడిషనల్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద కానీ వాళ్ళకి అక్కడ ఉండే పొలాల మీద కానీ అక్కడ వాళ్ళు ఉండడానికి రైట్స్ కానీ ఇవన్నిటినీ కూడా క్వశ్చన్ చేసి రెస్ట్రిక్ట్ చేసి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది రికగ్నైజ్ చేసి ఆయన వాళ్ళ కోసం పోరాటం చేశారు. ఆయన ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో వేరియస్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్స్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇలాంటి దాంట్లో పాల్గొన్నప్పటికీ ట్రైబల్స్ కోసము ప్రత్యేకంగా మనకి రంపా రిబెలియన్ అనేది 1922లో దాంట్లో కూడా పాల్గొన్నారు. ఆయన ప్రతిసారి ఇలాంటి గొరిల్లా వార్ఫేర్ టాక్టిక్స్తో పాల్గొన్నప్పటికీ మోస్ట్లీ పోలీస్ అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం మీద అప్పుడు ఎవరైతే బ్రిటిష్ పోలీస్ వారు ఉన్నారో వాళ్ళకి అగేన్స్ట్ క్యాంపెయిన్స్ అనేది తీసుకునేవారు. అండ్ దాంట్లో ఆయన ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఏదైతే మనకి వెపన్స్ కానీ ఏది దొరికినా తీసుకొచ్చేసి మళ్ళీ కూడా వాళ్ళకి ఒక సవాల్ ఇచ్చినట్టు నేను ఇవన్నీ తీసుకెళ్ళిపోయాను అనే చెప్పేవారు. ఆయన ధైర్యంని మనము గుర్తించి ఆయనకి అందరూ కూడా ఆయనని మన్యం వీరుడు అని కూడా పిలుస్తారు. ఆయన ఈ కార్యక్రమాలన్నీ చేసినప్పటికీ బ్రిటిష్ వారికి అది చాలా ఎంబారసింగ్గా ఉన్నప్పటికీ ఆయనని 1924లో ఎగ్జిక్యూట్ కూడా చేయడం జరిగింది. ఆయనకి గుర్తుగా మనము ఆయన మన దేశానికి కానీ ముఖ్యంగా ట్రైబల్స్కి కానీ అందరికీ కూడా చేసిన సేవల్ని ఆయన వీరంని అందరినీ కూడా ఇవాళ గుర్తించి ఇవాళ ఉన్న యూత్ కానీ అందరూ కూడా ఆయన గురించి తెలుసుకొని ఆయన నుంచి స్ఫూర్తి తీసుకోవాలని కోరుకుంటున్నాను.